అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. తోటపల్లి రిజర్వాయర్ సాధన కోసం నేతలు చేపట్టిన దీక్షను భగ్నం చేయడాన్ని తప్పుపట్టింది. నేతల అరెస్టుకు నిరసిస్తూ కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తోటపల్లి రిజర్వాయర్ సాధన కోసం చిన్న ములకనూరులో కాంగ్రెస్ నేతలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై మండిపడ్డాయి కాంగ్రెస్ శ్రేణులు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని దీక్ష చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ ప్రెసిడెంట్ మృత్యుంజయను పోలీసులు అరెస్టు చేశారు. నేతల అక్రమ అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. తోటపల్లి ప్రాజెక్టు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్ష చేస్తున్న తమను అరెస్ట్ చేయడం దారుణమన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రిజర్వాయర్ పై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న కేసీఆర్ నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దాని ఆచరణ రూపంలోని మాటకు విలువ లేదు. అందరూ నాలికనా తాటిమటనా అని అడుగుతా ఉన్నారు. రోజుకో మాట మాట్లాడుతున్నాం అంటా ఉన్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముల్కనూరుకు వచ్చే సందర్భంగా నీకు జ్ఞాపకం చేయడానికి వచ్చే గ్రామానికి దూరంలో వేరే మండల కేంద్రంలో ధర్నా చేస్తే అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము కూర్చొని అందరం కూడా ప్రశాంతంగా ధర్నా చేసే సందర్భంగా అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి 50 కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి పెట్టారు. ఎట్టి పరిస్థితులలో ప్రాజెక్టు ఈ జిల్లా కోల్పోవడానికి వీల్లేదు. ప్రాజెక్టు సాధన కొరకు పోరాట కమిటీ ఒకటి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన్ని ఏర్పాటు చేసినాం. ఇప్పుడు 250 కోట్ల రూపాయలు, 240 కోట్ల రూపాయలు, ఇప్పుడు 600 కోట్లు అవుతుంది కదా. మీకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టినామని అట్లా కాదు. 2 లక్షలు కాదు, 1400 ఎకరాలు ఎవడబ్బా జాగిరని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి సేకరించారు. తోటపల్లి రిజర్వాయర్ కు 500 కోట్లు కేటాయించాలని కోరుతూ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డిని మించిపోతున్నారని విమర్శించారు. ప్రాజెక్టు కోసం దీక్ష చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. నువ్వు ఇచ్చిన మాటలను ఇంప్లిమెంట్ చేయాలని అంటుంది తప్ప కొత్తవని అడగలేము. దయచేసి అలాంటి కార్యక్రమానికి మారబోతే నువ్వు ఏ జిల్లాలో తిరగడానికి వీల్లేదు. దొంగలను దోపిడిదారులను అరెస్ట్ చేసినట్టుగా మొత్తం పెటూన్ల కొద్ది పోలీసులను అక్కడ దింపేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చిగురుమామిడి దగ్గర అరెస్ట్ చేసి దాదాపు 70 కిలోమీటర్ల దూరం వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఒక ఖైదీల లెక్క, దోపిడిదారుల లెక్క ఈ రోజు కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో బందీ చేసి ప్రభుత్వం అరాచకాన్ని సృష్టిస్తా ఉంది, నియంతృత్వాన్ని సృష్టిస్తా ఉంది. సొంత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను రద్దు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ కార్యకర్తలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై కూడా పోరాటం కంటిన్యూ చేస్తామని హెచ్చరించారు.